నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. అయితే మకర సంక్రాంతి రాబోతోంది. అందరం కూడా ఎంతగానో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండే పండుగ వస్తోంది కాబట్టి పండుగ విశేషాలు, అసలు మకర సంక్రాంతి నియమాలేంటి, ఏ విధంగా జరుపుకోవాలి, అలాగే మకర సంక్రాంతి రోజున దానాలు ఇస్తూ ఉంటాం, ఎలాంటి దానాలు ఇవ్వాలి, అలాగే పెద్దలకి కూడా పిండ ప్రదానం కానీ తర్పణాలు కానీ ఎంతో మంది ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు ఆచరించాలి, ఏ సమయంలో ఆచరించాలి అనే విశేషాలు, ఎంతో మందికి కూడా వంశోద్ధారకులు పుట్టాలి అని చెప్పి ఎంతో ఆశగా ఉంటారు. అయితే వంశోద్ధారకుడు పుట్టాలి అని అంటే గనక ఎలాంటి దానాలు ఇవ్వాలి, దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషుడు అని అంటూ ఉంటారు కదా. అయితే ఆ దానాల గురించి కూడా తెలుసుకుందాం. మన అన్ని సందేహాలు నివృత్తి చేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఈ భారతదేశం అంతా కూడాను అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. ఊరూరా వాడవాడల అన్ని ప్రాంతాలలో దేశం మొత్తం కూడా చక్కగా జరుపుకునేటువంటి పండుగ. అయితే ఈ పండుగలను ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే సంక్రాంతికి ప్రాధాన్యత మనకు శాస్త్రాన్ని అనుసరించి చూసుకున్నట్టయితే కర్కాటక రాశిలో రవి ప్రవేశం చేసినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశం చేసినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు తిరిగే క్రమము 6 నెలలు. మళ్ళీ మకర రాశి నుంచి కర్కాటక రాశి వారికి తిరిగే క్రమము 6 నెలలు. అంటే దేవతలకి ఈ 360 రోజులు, ప్రేక్షకులు గమనించాలి, 365 రోజులు మన సాంప్రదాయం కాదు. మాసానికి 30 రోజులు, 12 మాసాలు 360. ఇది శాస్త్రీయత. ఇక 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి వారికి సంబంధించి దేవతలకు సంబంధించిన కాలం. మన మానవ కాలానికి వచ్చేసరికి 1 సంవత్సరంగా మారుతుంది. అంటే 360 రోజులుగా మారుతుంది. ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే రవికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏంటి? కృత్తిక, ఉత్తర ఫల్గుని మరియు ఉత్తరాషాఢ. ఈ కృత్తిక నక్షత్రం మొదటి పాదం మేషంలో, మిగిలిన 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి. వృషభ రాశిలోకి ప్రవేశం చేయగానే వృషభ సంక్రమణం అంటారు, కానీ ఏమంత ప్రాముఖ్యత ఉండదు. అలాగే ఈ కన్యా రాశిలో ఉత్తర ఫల్గు నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉంటాయి. కన్యా రాశిలోకి ప్రవేశం చేయగానే కన్యా సంక్రమణం అంటారు, కానీ ఎక్కడ లేనటువంటి ప్రాముఖ్యత ధనుస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మిగిలిన 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క రాశిలో ప్రవేశం చేయగానే మకర సంక్రమణం చెప్పి సంక్రాంతిగా పండుగగా మనం జరుపుకుంటూ ఉంటుంటాం. దీనికి గల కారణం ఏంటంటే మకర రాశ్యాధిపతి ఎవరు? శని భగవానుడు. రవి, శనికి తండ్రి రవి, రవికి కొడుకు శని. కాబట్టి తన కొడుకింటికి తండ్రి వస్తున్నాడు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మకర సంక్రాంతి రోజున తండ్రి ఏతించేటువంటి సంక్రమణంగా పిలుస్తున్నటువంటి కారణం చేత మన పెద్దలందరూ కూడా ఈ మకర సంక్రాంతి రోజున మనకి ఇంటికి వచ్చి దీవెనలు అందించాలంటే వాళ్ళని ఆహ్వానం చేయాలి. శని అక్కడ ఆహ్వానం చేస్తున్నాడు కాబట్టి రవి వస్తున్నాడు. శని వద్దంటే రవి రాగలుగుతాడా? కాబట్టి అలాగే ఇది ప్రకృతి నియమం. ప్రతి రాశికి రవి తిరగాల్సిందే, కానీ తన కొడుకింటికి వస్తున్నప్పుడు ఇంకా సంతోషంగా ఉంటాడట. అలాగా పితృదేవతల్ని ఆహ్వానం చేసే పండుగగా మనం చెప్పడం. అందుకే తర్పణాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తారు. ఈ మకర సంక్రాంతి యొక్క మరి యొక్క గొప్పదైనటువంటి ఈ సంవత్సరం వస్తున్నటువంటి గొప్పదైన విశిష్టత ఏమిటంటే ఈ మకర సంక్రాంతి రోజున ఉదయం 10:19 వరకు మాత్రమే పునర్వసు నక్షత్రం ఉంది. కానీ 10:20 తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. ఇక్కడ మనము జ్యోతిష శాస్త్రం ప్రకారం గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎవరు పుడతారో వారికి పితృకారకుడు రవి. సూర్యాస్తమయం నుంచి రాత్రి అనగా మళ్ళీ సూర్యోదయం వరకు ఎవరు పుడతారో వాళ్ళకి పితృకారకుడు శని. అనగా మనకున్నటువంటి నవగ్రహాల్లో 2 పితృకారకులు రవి, శని. చాలామంది పితృకారకుడు అంటే ఇంకేదో గ్రహంగా చెబుతున్నారు, అది అవాస్తవం. జ్యోతిష్య పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పే ముచ్చట. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2 పితృకారకులు. పితృస్థానాధిపతి వేరు, కానీ పితృకారకులు మాత్రం ఉదయం వేళల్లో రవి అవుతాడు, రాత్రి వేళల్లో శని అవుతాడు. 2 పితృకారకులు కలిసేటువంటి సమయం రోజున. కాబట్టి ఆ సంక్రాంతి సందర్భంగా
పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. ఇంకా విశేషమైనటువంటి దానాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ముఖ్యంగా ఆ రోజు మనకు గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా కొన్ని నియమాలు పాటించాలి. సూర్యోదయాత్ పూర్వమే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా నల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించి ప్రతి వాళ్ళు కూడా శుభ్రమైన నూతన వస్త్రములు ధరించాలి. ధరించిన తర్వాత ఆ రోజున ప్రధానంగా అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పాటు మాంసాహార భోజనము, మద్యపానము, ధూమపానము పనికిరాదు. మధ్యాహ్నం పూట నిద్ర అస్సలు పనికిరాదు. ఇక ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులని, స్త్రీలని ఎవ్వరూ కూడా బాధ పెట్టకూడదు. కూతుర్ని కానీ, కోడళ్ళని కానీ, భార్యని కానీ, తల్లిని కానీ బాధ పెట్టకూడదు. ఇక ఆ రోజంతా వీలైతే మనము అసత్యం ఆడకుండా ఉండాలి. ఈ 3 రోజుల పాటు క్షౌరము, గడ్డము గీసుకోవడం, క్షౌరం చేయించుకోవడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. దరిద్రమునకి హేతువులుగా చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం. ఇక ఖచ్చితంగా ప్రతి రోజు ఈ 3 రోజుల పాటు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీ. కాబట్టి ఖచ్చితంగా ఊరి దేవాలయంలో ఖచ్చితంగా కొంతసేపు గడిపి రావాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సంక్రాంతి రోజున ప్రధానంగా భోగి రోజుననేమో మినుముతో చేసినటువంటి మినుములతో చేసినటువంటి గారెలు, మినప సున్నుండలు, మినప పదార్థాలు తినాలి. సంక్రాంతి రోజున మాత్రం నువ్వులతో చేసినటువంటి పదార్థములు, నువ్వుల పులగం కానీ, నువ్వుల సంబంధించినటువంటి పొడి కానీ తినడం, లేదా నువ్వులతో చేసినటువంటి కజ్జికాయలు, లేకపోతే చకిలాలు ఇలాంటివి నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినవలసిందే. ఇది ఈ నియమాలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క పితృదేవతల కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి. అలాగే కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలి ఆ వంశానికే పేరు ఆ కులానికే, ఆ ఇంటి పేరుకే ప్రఖ్యాత తీసుకురాగలిగేటువంటి సంతానం ఈ కాలంలో పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా కానీ అట్టి గొప్పదైన సంతానాన్ని పొందడం కోసం కూడా కొన్ని దానాది కార్యక్రమాలు చెప్పబడ్డాయమ్మా. రైట్. అయితే ఇప్పుడు మీరు ఈ పండుగ విశిష్టత గురించి చెప్పారు. మరి పితృకార్యాలు చేస్తూ ఉంటారు. పితృకార్యాలు అంటే తర్పణాలు కానీ, పెద్దలకని కానీ, లేకపోతే పిండ ప్రదానం కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఏ సమయంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలంటారు? పితృ కార్యక్రమాలు అనగా పిండ ప్రదానాలు మరియు తర్పణాది కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఆచారంగా వస్తున్నటువంటిది సంక్రాంతి పండుగ రోజున. ఇక ప్రధానంగా 10:19 వరకు పునరుసు నక్షత్రం ఉంది. 10:19 తర్వాత ఈ పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. ఇది పుష్యమాసము. పైపెచ్చు ఈ యొక్క పుష్యమాసంలో శని చాలా బలవంతంగా ఉంటాడు, అనగా బలుడిగా ఉంటాడు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఉదయం 8:50 ప్రారంభమై సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 10:20 తర్వాత 10:20 నుంచి 12:30 1 గంట మధ్యకాలంలో తర్పణాది బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని తర్పణాది కార్యక్రమాలు తన వైపు 3 తరాలు, తన భార్య వైపు 3 తరాల్లో మరణించిన వాళ్ళ పేరున తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రదాన కార్యక్రమాలు చేయవచ్చు. బ్రాహ్మడికి వస్త్రదానం చేయవచ్చు. ఇది విధానంగా చెప్పబడినటువంటిదమ్మా. ప్రధానంగా చాలామంది ఇప్పుడు బ్రాహ్మడు అవైలబుల్గా ఉన్నట్లయితే చేయించుకుంటారు. బ్రాహ్మణులు లేనటువంటి కుగ్రామాలు, కొండల్లో, గుట్టల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన రెడ్ టీవీ అనేటువంటిది అనేక గ్రామాలకి విస్తరించిపోయింది. అందరూ చూసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి బ్రాహ్మణులు అవైలబుల్లో లేనటువంటి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని నా పితృదేవతల కోసం నేను ఈ యొక్క పితృదేవతల సంతోషం పొందడం కోసం ఈ తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ ఫలితాన్ని నా పితృదేవతలకి అందించే విధంగా అనుజ్ఞ ఇవ్వు గణపతి అని చెప్పి ఆ గణపతికి వేడుకొని నమస్కారం చేసుకొని అనుజ్ఞ తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టాలమ్మా. దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఒక గ్లాసు, ఆ గ్లాసులో మంచినీరు, అందులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. తర్వాత ఒక స్పూన్ పెట్టాలి. తర్వాత ఒక కటోరి గిన్నె కానీ లేదా ఒక బౌల్ కానీ పెట్టుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి ముందుగా మీ కుటుంబంలో మీ తాత, మీ ముత్తాత, తాత, తండ్రి చనిపోతారు కదా, ముత్తాత పేరు, తదనంతరం ఆ గోత్రము, మీకు ముత్తాత అవుతారు కదా, ఆ ముత్తాతని తలుచుకొని ఆయన పేరు చెప్పి ఆయన పేరు చివరన ఆ స్పూన్తో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని వంశం, గోత్రము పేరు, ముత్తాత పేరు, తర్వాత ఆ పేరు చివరన పేరు పలుకుతూ చివరన ఇలా ఉంచాలి. ఉంచేసేస్తే ఈ చేతిలో ఉన్నటువంటి నీరు ఈ విధంగా బొటన వేలు గుండా కింద బౌల్లో పడుతుంది. నల్ల నువ్వులతో సహా పడతాయి. అప్పుడు పడుతున్న సందర్భంలో తర్పయామి 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 అని 3 సార్లు అనాలి. గోత్రము, పేరు, వరస చెప్పి ఆయన పేరు
చెప్పి ఆయనకు చెందే విధంగా తర్పయామి, ఇలా భార్య వైపు 3 సార్లు ఇలా చెప్పినట్లయితే బ్రాహ్మలు దొరకని పక్షంలో ఇది చేయాలి. అందరికీ తర్పణం. చెప్పబడలేదమ్మా. ఉమ్. కాబట్టి ఈ విధంగా చేస్తే సంపూర్ణంగా పితృదేవతల్ని ఆరాధన చేసిన ఫలితం ఉంటుంది. ఏ ఇంట్లోనైతే పితృదేవతల్ని ఆరాధిస్తారో వారికి దేవతానుగ్రహం అతి శీఘ్రంగా ఫలిస్తుందని చెప్తుంటారు. Right. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క భోగి సందర్భంగా పుష్య పౌర్ణమి మరియు సోమవారము ఆరుద్ర నక్షత్రం భోగి కలిసినటువంటి మహత్యం కలిగినటువంటి రోజున జాతకరీత్యా కలుగు వివిధ దోషాల నివారణకి మరియు శని దోషము ఈ 2025 సంవత్సరంలో 12 రాశుల వారికి ఉంటుంది. అలాగే గత జన్మ కర్మదోషాల నివారణకి పర్ హెడ్ 1500 రూపాయలకి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఎంతో మంది కూడా అసలు వాళ్ళ వంశోద్ధారకుడు పుట్టాలి, వంశోద్ధారకులు అని అంటే బాగుంటుందేమో, పుట్టాలి అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో అద్భుతమైన వంశం ముందరికి వెళ్ళాలి, అది ఒక మంచి పిల్లలు పుడితేనే ఆ పని పాసిబుల్ అవుతుంది. అయితే ఇలా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు ఎలాంటి దానాలు ఇవ్వాలి అని అంటారు ఈ మకర సంక్రాంతిని పురస్కరించుకొని? మకర సంక్రాంతికి పురస్కరించుకునమ్మా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనము ఏదైనా కానీ వాస్తవాన్నే మనము నిజాన్నే మనం మాట్లాడుకోవాలి. ఉమ్. ఇప్పుడు మనం ఏదైతే వస్తువు దానం చేయమని చెప్పి మనం చెప్పబోతున్నామో ఆ వస్తువు దానం చేసినటువంటి విధానం ఇదంతా కూడా భారతంలో జరిగింది. ఉమ్. జరిగిన చరిత్ర అంటే జరిగిందనే కదా అర్థం, సృష్టించింది కాదు కదా. అవును. జరిగితేనే అది చరిత్ర అవుతుంది. కాబట్టి మనం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుని భార్య కృపి ఇద్దరు కూడా దంపతులుగా ఉన్నటువంటి వివాహమై దాంపత్యాన్ని సాగిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకా కురు పాండవుల దగ్గర గురువుగా ద్రోణాచార్యుడికి ఇంకా అధికారం రాల, పదవి రాల. కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. బక్కచెక్కిన ఆవుని పెట్టుకొని ఆవుని పోషించలేక వాళ్ళకి పోషణ లేక చాలా ఆర్థిక బాధలు పడుతున్నారు. ఒక రోజున దూర్వాస మహాముని అలా వెళుతూ ఆ ద్రోణాచార్యుడి ఇంటి గుండా వెళుతూ పలకరిద్దామని చెప్పి వెళ్ళారు. వెళితే ఆ సమయంలో ద్రోణాచార్యుడు లేడు, కృపి మాత్రమే ఉంది. దూర్వాస మహాముని వారు అంతటి వారు వచ్చారని చెప్పి చాలా సంతోషపడి అర్ఘపాద్యములు ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి మామూలు విషయాలు మాట్లాడుతుంటే బాధగా ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి దూర్వాసుడు, ఏందమ్మా ఎందుకు బాధగా ఉన్నావు అనంటే ఆమె యొక్క వృత్తాంతం అంతా చెప్పింది, బాధలు చెప్పింది. నువ్వు చాలా గొప్ప అదృష్టవంతురాలివమ్మా, ద్రోణాచార్యుడు కూడా అదృష్టవంతుడే. ఈరోజు సంక్రాంతి పర్వదినం, ఇంకా సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం పూర్తి కాలేదు, వెంబడే మీ భర్త రాగానే శుచిర్భూతులై నా దగ్గరికి రండమ్మా అన్నారు. ఇంతలో మాట్లాడుతుండగానే ద్రోణాచార్యుడు రావడం, చక్కగా ఆ విషయం ద్రోణాచార్యుడు చెప్పగానే చాలా సంతోషించి ఆనందంతో దగ్గరలో ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించి ద్రోణాచార్యుడి దగ్గరికి రాగానే దానం ఇమ్మని చెప్పారు. ఏంటంటే పెరుగు దానం చేశారు. పెరుగు దానం. పెరుగు దానం చేసినటువంటి కారణం చేత వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు, ఆ పుచ్చుకున్న వాడు ఎవరు, సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి దూర్వాస మహామునుల వారు. ఉమ్. ఆ యొక్క దానం ఇచ్చింది ద్రోణాచార్యుడు కృపి. ఆ పెరుగుని సంక్రాంతి పుణ్యకాలం ఉన్నటువంటి సందర్భంగా దానం చేసినటువంటి కారణం చేత శివాంశ సంభూతుడైనటువంటి అశ్వత్థామ జన్మించాడు. ఉమ్. తదనంతరం వారికి ఆ భీష్ముడి నుంచి పిలుపు రావడం, కురు పాండవులకి విలువిద్య నేర్పే గురువుగా పదవి పొందడం అన్నీ జరిగిపోయి వాళ్ళకి ఆర్థిక బాధలన్నీ తిరిగిపోయి. ఇదంతా చెబుతూ ఇలా ఎందుకు చేయాలని ద్రోణాచార్యుడు అడిగినప్పుడు, పూర్వము యశోదాదేవి కూడా ఈ విధంగా ఆచరించినట్టు కారణం చేత తన కడుపున పుట్టకపోయినప్పటికీ కృష్ణుని కుమారుడిగా పొందింది, కృష్ణుని అంతటి వాడిని కుమారుడిగా అద్భుతం. పొందింది అని చెప్పడం జరిగిందమ్మా. అంతేకాకుండా ఇక్కడ ఆ యశోదాదేవి అంత్య సమయంలో కూడా కృష్ణుని వేడుకుందట, నాయన నువ్వు నా కొడుకుగా పెరిగావు, కానీ కొడుకునిగా నిన్ను కనలేకపోయాను, నిన్ను కనే భాగ్యం నాకు కల్పించమంటే కలియుగ ప్రారంభంలో నేను నీకు అటువంటి అవకాశాన్ని ఇస్తానమ్మా అని చెప్పడం. ఆ విధంగా వకుళాదేవే మళ్ళీ యశోదాదేవే వకుళాదేవిగా జన్మించింది. ఉమ్. ఈ వకుళాదేవి పెరిగి పెద్దయి బాల్యం నుంచి యవ్వనంలోకి రాగానే మహర్షులు చెప్పినటువంటి విధముగా ప్రతి సంక్రాంతి రోజున విసనకర్ర, గొడుగులు మరియు చెప్పులు ఈ 3 దానం చేసింది. ఎందుకు? వంశాన్ని ఉద్ధరించే కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టడం వేరు, ఉద్ధరించే కొడుకు పుట్టడం వేరు. ఆ విధంగా సంవత్సరాల తరబడి చేసినటువంటి కారణం చేత వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు ఆమె గర్భాన జన్మించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క మీ వంశోద్ధారకుడు అంటే కొడుకే అని అనుకుంటాం, కానీ వంశోద్ధారకుడు అంటే మీ వంశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి వారు. ఉదాహరణకి నందమూరి వంశంలో ఎన్టీ రామారావు గారి కంటే ముందు ఆ పేరు ఎవరికైనా తెలుసమ్మా? తెలియదు. కలాం గారు పుట్టారు. కలాం గారి గురించి తర్వాత అంతకుముందు ఎవరికైనా తెలుసా వారి వంశం? అలాగే మోడీ గారు,
వీళ్ళందరూ మహానుభావులు. అంటే వంశానికి వన్నె తెచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళు. స్త్రీలలో చూసుకోవచ్చు, స్త్రీలలో కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు లేరా? సరోజిని నాయుడు కానీ ఇట్లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు లేరా? ఝాన్సీ లక్ష్మీబాయి లేదా? ఇలా రాణి రుద్రమదేవి లేదా? వీళ్ళందరూ స్త్రీలలో కూడా ఆ వంశానికే వన్నె తెచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ వంశోద్ధారకులు అంటే పురుషుడా స్త్రీ అన కాదమ్మా, ఎవరైనా కావచ్చు. అటువంటి వాళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే 2024 సంవత్సరంలో వివాహమై మంచి సంతానం కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి రోజున మీ పిల్లల చేత, మీ కోడళ్ళ చేత, మీ కొడుకుల చేత, అల్లుల చేత ఆచరింప చేయండి. అలాగే ఒక సంతానం కలిగి ఉంటారు. ఇంకో మంచి సంతానం కావాలనుకునే దంపతులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పర్వదిన కాలంలో సంక్రాంతి రోజున ఈ దానం చేయమని చెప్పండి. అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం కూడా మంచిగా మారటానికి చేయొచ్చండి. ఇది సంతానం పొందడం కోసం చెప్పబడినటువంటి దానం అమ్మ. అభివృద్ధిగా మారడం కోసం వేరే దానాలు ఉన్నాయి, అవి మనం చర్చించుకుందాం. అలాగే యుక్త వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి భవిష్యత్తులో ఎలాగో పెళ్ళవుతుంది. ఆ పెళ్ళైనప్పుడు ముందు చేసుకున్నటువంటి దానాల ఫలితం వాళ్ళు అనుభవిస్తారు కదా సంతానం తర్వాత, సంతానం కలగడానికి. ఆ విధంగా పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ విధంగా దానం చేయవచ్చు. అయితే చాలా మంది అడిగేటువంటిది ఈ దానం ఏ సమయంలో చెయ్యాలి అని చెప్పి. ఎందుకంటే పునరుసు నక్షత్రం 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది, తదనంతరం పుష్యమి నక్షత్రం వస్తుంది. అయితే మకర సంక్రాంతి పుణ్యకాలం మాత్రం 8 గంటల 50 నిమిషాలకి ప్రారంభమవుతుంది, సాయంత్రం వరకు ఉంటుంది. కాబట్టి 8 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 19 నిమిషాల వరకు ఉన్నటువంటి నక్షత్రం పునరుసు నక్షత్రం 4వ పాదం. పునరుసు నక్షత్రం అధిపతి అదితి. అదితి ఎవరు? దేవతల తల్లి. కాబట్టి 8:50 నుంచి 10:20 లోపల బ్రాహ్మడికి దానం చేస్తే దేవతాంశ సంభూతమైనటువంటి సంతానం కలుగుతుంది. 10:20 నుంచి 1 గంట లోపల లేదా 12:30 లోపల పెరుగుని బ్రాహ్మడికి దానం చేస్తే మీ వంశంలో అనగా వీక్షించేటువంటి ప్రేక్షకుల వంశంలో గతించిన వాళ్ళు మళ్ళీ మన కడుపున పుట్టాలని అనుకుంటారు. కొంతమంది పిల్లలు చనిపోతారు, చిన్నతనంలోనే చనిపోతారు. మళ్ళీ ఆ పిల్లాడు లేదా ఆ అమ్మాయి మన కడుపులో పుడితే బాగుంటుంది అని ఆలోచిస్తారు. మళ్ళీ అటువంటి సంతానం మళ్ళీ కడుపులో పుట్టవచ్చు. లేదా 3 తరాల్లో ఎవరైనా కానీ మీరంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఉంటారు, వాళ్ళు మీ సంతానం రూపంలో మీ కడుపున పుట్టవచ్చు. ఎప్పుడు 10:20 నుంచి 12:30 మధ్య కాలంలో పెరుగు దానం చేయాలి. ఎందుకంటే శని నక్షత్రం, శని పితృకారకుడు కాబట్టి. లేదు వికటకవి అయినటువంటి తెనాలి రామకృష్ణుడు లాగా జ్ఞానం కావాలా డబ్బు కావాలంటే 2 కలిపి తాగాడు కదా, ఆ 2 సందర్భాల్లో కూడా దానం ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? దేవతాంశముతో కూడుకున్నటువంటి పితృదేవతలే మళ్ళీ జన్మిస్తారు. అంటే పోయేదేముందమ్మా, మహా అయితే ఎంత ఉంటుంది దానము? పెరుగు 1 కిలో పెరుగు ఎంత ఉంటుంది? 60-70 రూపాయలు. ఎంతైనా ఇవ్వచ్చమ్మా. కిలోనా ఎంతైనా ఇవ్వచ్చు, 1/2 కిలోనైనా. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఇవ్వచ్చమ్మా. ద్రోణాచార్యుడికి అప్పుడు శక్తి లేదు, మట్టి పాత్రలో పెరుగు కొద్దిగా దానం చేశాడు. ఆ కొద్ది ఫలానికి అశ్వత్థామ జన్మించాడే. మన శక్తిని అనుసరించి దానం చేస్తే ఎంతటి గొప్పమైంటుంది. అట్లాగే బ్రాహ్మడికి దానం చేయవచ్చు, దేవాలయానికి కూడా దానం చేయవచ్చు. అక్కడ ఉన్నది దైవమే. బ్రాహ్మణి కూడా భూలోక సురులు అంటారు, భూలోక దేవతల్ని బ్రాహ్మణులు అంటారు. కాబట్టి కంటికి కనిపించే దైవము బ్రాహ్మడైతే, కంటికి కనిపించని శిరోల రూపంలో కొలుచుకునే దైవాన్ని కూడా మనం దైవంగా భావించి దేవాలయాన్ని కూడా దానం చేయవచ్చు. అలాగే వీటితో పాటుగా పోయేదేమీ లేదు, పెద్దగా ఖర్చు కూడా అయ్యేది కాదు. గొడుగు, చెప్పులు, విసనకర్ర, ఈ 3 కూడా బ్రాహ్మడికి దానం చేసి, వస్త్రం కూడా దానం చేస్తే చాలా విశేషము. పెద్దలకి పెట్టినటువంటి విధంగా మీకు వస్త్రం అనేటువంటిది ఉంటుంది. అయితే మామూలుగా మీరు గొడుగు, చెప్పులు, వస్త్రాలు చెప్పారండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని వస్తువులు కూడా దానాలు ఇవ్వాలి అని అంటూ ఉంటారు కదా, ఏంటి ఆ వస్తువులు? అలాగే కనుమ గురించి కూడా ప్రత్యేకంగా అసలు కనుమ ఇంపార్టెన్స్ కూడా ఏంటి అనేది చెప్పండి. సంక్రాంతి రోజున మనం వంశోద్ధారకుడు జన్మించడం కోసమే పెరుగుని బ్రాహ్మడికి దానం చేయమన్నాం. ఏ సమయంలో చేయమన్నామో చెప్పాం. ఇంకా పర్వదిన పుణ్యకాలం, సంక్రాంతి పుణ్యకాలం 8:50 నుంచి సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా గుమ్మడికాయ, కంబళి, నల్ల నువ్వుల నూనె, ఏదైనా ఒక లోహము, చిన్న వెండిది రూపు దొరుకుతుంది, 50 రూపాయలు పెడితే దొరుకుతుంది. చిన్న వెండి రూపు, ఇష్టదేవత విష్ణువు కానీ ఈశ్వరుడు కానీ ఆ వెండి రూపు. ఇంకా అనాథలకి కూడా, ఇప్పుడు ఎందుకంటే చలికాలం కదమ్మా, రోడ్డు మీద ఎంతో మంది అనాథలు ఉంటారు, వాళ్ళు కప్పుకోవడానికి మన శక్తి కొద్ది 150 రూపాయలు పెడితే ఒక చిన్న రగ్గు లాంటిది వస్తుంది, వాళ్ళకి దానం చేయవచ్చు, అందరికీ పంచవచ్చు. తద్వారా ఆ ప్రాణశక్తిని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. ఒకరి
యొక్క ప్రాణాన్ని, ఎందుకంటే చలికి కూడా చనిపోయే వాళ్ళు ఉంటారమ్మా. అవునండి. అటువంటి ఒకరి ప్రాణాన్ని కూడా మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. తద్వారా ఏమవుతుంది, మనకు ఆపద సమయంలో మన ప్రాణానికి ఆపద వచ్చినప్పుడు మనం చేసినటువంటి దానమే మనకు అక్కడికి వచ్చి మన ప్రాణం నిలపబడుతుంది. దైవం చూస్తాడు. దైవం లిస్టులో అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, ఏ దానం చేస్తున్నాం, ఎటువంటి సమయంలో ఎటువంటి వాడిని ఆదుకోవాలి, ఎలా ఆదుకోవాలి, ఏ విధంగా రక్షించాలి అనేటువంటిది దైవం నిర్ణయిస్తుందమ్మా. కాబట్టి దానాలు చేసుకోవడమే మన మంచిది. ఇక ప్రధానంగా ఈ చెప్పబడినటువంటి వస్తువులు దానం చేయాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా భోగి రోజున, పౌర్ణమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం కలిసిన మహత్యమైనటువంటి రోజున జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోషాల నివారణకి, శని దోషాల నివారణకి, గత జన్మ కర్మ దోషాల నివారణకి మధ్యాహ్నం 3 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. 1 గంట లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక కనుమ రోజు గురించి చెప్పారమ్మా. కనుమ రోజు కాకైనా కానీ ఊరు దాటదని చెప్పి మాట. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు భోగి, సంక్రాంతి చక్కగా జరుపుకున్నాం. ఇక ఇంటికి వెళదామని చెప్పి కనుమ రోజు మాత్రం వెళ్ళకండి. ఆపద సమయంలో ఇక తప్పదు, ఇక ఏంటంటే పిడుగు మీద పడుతున్నట్టు సందర్భాలు కొన్ని ఉంటాయి కదమ్మా. వెళ్ళక తప్పదు అన్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మన వస్తువులు కొన్ని ఎక్కడైనా కానీ తెలిసిన వాళ్ళలో, బంధువులలో ఆ ముందు రోజు రాత్రి లోపల పెట్టి రాత్రి ప్రయాణం చేయవచ్చు. అలాగే ఒకవేళ ఇది ఆపద మాత్రమే వాడుకోవాలి తప్ప తప్పదు అన్న సమయంలో తప్పదు. ఇక వెళ్ళకపోతే మనము జీవితం అతలాకుతలం అవుతుంది. మనం ఉన్న ఉద్యోగం పోతుందనో, లేకపోతే మనం లేకపోతే పెద్దగా ఇబ్బందులు ఎదురవుతాయో అన్న బాధ్యతలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి విధానంగా ఎవరైనా తెలిసిన వాళ్ళలో ముందు రోజు అనగా ఆ సంక్రాంతి రోజు సాయంత్రానికి చీకటి పడక ముందు ఏవైనా వాళ్ళు తీసుకుపోయే వస్తువులు కొన్ని ఆ ఇంట్లో పెట్టేసేస్తే, ఆ పొలిమేర దాటి పెట్టేసి పొలిమేర దాటకూడదు. ఎవరికైనా పెట్టేసి వస్తే అక్కడ పెట్టినట్టుగా లెక్క. కనుమ రోజున ముఖ్యంగా చేయాల్సినటువంటిది ఏంటంటే గ్రామ దేవతకి ఆ యొక్క పొంగలి నైవేద్యంగా పెట్టాలి, వండి పెట్టాలి. ప్రతి ఇంట్లో కూడా పొంగలి నైవేద్యంగా గ్రామ దేవతకి. ఈ విధంగా చేయడం వల్ల ఆ అమ్మ గ్రామ దేవతను పూజించాలమ్మా. కనుమ రోజు గ్రామ దేవతను పూజించాలి. బొడ్రాయి దగ్గర ఉంది, అక్కడ ఆ దేవతను పూజించాలి. పూర్వకాలంలో ఈ ఆచారం ఉంది కాబట్టి అక్కడ ఆ గ్రామ దేవత దగ్గర అనేక మంది అనాథలకి భోజనం దొరికేది కనుమ రోజున. ఈ విధంగా కూడా అన్నదానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. అట్లా ఈ విధంగా చేయాలి. కనుమ రోజున మాత్రం ఎవ్వరు కూడా గ్రామాన్ని విడిచి వెళ్ళకూడదు. ముఖ్యంగా కనుమ రోజున చాలా మంది పశువులని ఆరాధన చేస్తారు. చక్కగా పశువులకి కాస్త ఫ్రీ టైం ఇచ్చేసేస్తారు. తర్వాత పెదకూర పండుగ అని చెప్పి ముక్కనుమ రోజున వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండుకొని తినవచ్చు. కానీ ఈ 3 రోజుల్లో మాత్రం మాంసాహారం పనికిరాదు. ముక్కనుమ రోజున తినవచ్చు, 4వ రోజున.